ఒక వ్యక్తి తన జీవితం అంతా పెట్రోల్ బంక్స్ అండ్ షాపింగ్ మాల్స్ లో స్వీపర్ గా పనిచేస్తూ 65 కోట్ల రూపాయలు సంపాదించాడంటే మీరు నమ్ముతారా? ఇది విన్న వెంటనే మనలో చాలా మంది అతనికి ఏదో లాటరీ తగిలిందనో లేదా ఏదో గోల్డ్ మైన్ దొరికిందనో అనుకుంటాం. లేకపోతే ఒక స్వీపర్ గా పనిచేసే వ్యక్తికి 65 కోట్ల రూపాయల ఆస్తి ఏంటి అనిపిస్తుంది, అవునా? కానీ ఇది నిజం. కేవలం స్వీపర్ గా, అటెండర్ గా అండ్ మెకానిక్ గా చిన్న చిన్న పనులు చేస్తూనే అమెరికాలో ఉన్న రోనాల్డ్ జేమ్స్ రీడ్ అనే వ్యక్తి తను చనిపోయే టైంకి $8.2 మిలియన్ సంపాదించాడు. అంటే ప్రెజెంట్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 65 కోట్ల రూపాయలు. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? మనలో చాలా మంది నెలకి లక్షల్లో సంపాదిస్తున్నా సరే అట్లీస్ట్ ఒక చిన్న ఇల్లు కూడా కొనలేకపోతున్నాం. మరి అలాంటిది తన జీవితం అంతా చిన్న చిన్న జాబ్స్ చేస్తూనే రొనాల్డ్ రీడ్ ఇంత ఆస్తి సంపాదించడం వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసా? ఇన్వెస్టింగ్ అండ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. చాలా రోజుల నుండి నన్ను కాంపౌండింగ్ ఎఫెక్ట్ కోసం ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఈ రోజు నేను చెప్పబోయే ఈ స్టోరీలో కేవలం కాంపౌండింగ్ ఎఫెక్ట్ కోసం మాత్రమే కాకుండా ఒక లైవ్ ఎగ్జాంపుల్తో ఒక సాధారణమైన వ్యక్తి దీన్ని యూజ్ చేసి ఎలాంటి ప్రెషర్ లేకుండా స్టాక్ మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో ఈ రోజు తెలుసుకుందాం. సో మై డియర్ ఆడియన్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక రియల్ స్టోరీ మాత్రమే కాదు. మీరు వేలల్లో సంపాదిస్తున్నా, లక్షల్లో సంపాదిస్తున్నా, మీరు కోటీశ్వరులుగా మారడానికి ఆ డబ్బు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ క్రిస్టల్ క్లియర్ గా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. రొనాల్డ్ రీడ్ అనే వ్యక్తి 1921లో అమెరికాలో ఉన్న ఒక పేద కుటుంబంలో జన్మించారు. నిజానికి ఆయన ఫ్యామిలీలో ఇంటర్మీడియట్ వరకు చదివిన వ్యక్తి ఆయనే. 1939లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో ఒక 5 సంవత్సరాల పాటు మిలిటరీలో పనిచేసి యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ ఆయన సొంతూరికి వెళ్లిపోయారు. అక్కడే తనకి దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ లో అటెండర్ గా అండ్ మెకానిక్ గా 25 సంవత్సరాల పాటు పనిచేశారు. డైలీ తను పనిచేసే ప్లేస్ కి పక్కనే ఉన్న ఒక మెమోరియల్ హాస్పిటల్ క్యాంటీన్ లో రొనాల్డ్ రీడ్ కాఫీ తాగడానికి వెళ్లేవారు. ఆ క్యాంటీన్ లో రొనాల్డ్ రీడ్ కి ఆ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తో పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది. సో కొన్ని రోజుల తర్వాత ఆ హాస్పిటల్ క్యాంటీన్ మూసేయడంతో రొనాల్డ్ రీడ్ కి తన ఫ్రెండ్ ని కలుసుకోవడానికి కుదరడం లేదు. సో తన ఫ్రెండ్ అయిన హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రొనాల్డ్ రీడ్ ని ఒక రోజు కలిసి తను రెగ్యులర్ గా వెళ్లే ఒక లైబ్రరీ అడ్రస్ ఇచ్చి అక్కడికి వస్తే మాట్లాడుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇలా రొనాల్డ్ రీడ్ తన పని తను చేసుకుంటూ జీవితం మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా సాధారణమైన జీవితం గడుపుతూ 1945లో పెట్రోల్ బంక్ లో ఒక అటెండర్ గా జాయిన్ అయిన రొనాల్డ్ రీడ్ అక్కడ 25 సంవత్సరాలు పనిచేసి 1970లో రిటైర్మెంట్ తీసుకున్నారు. 50 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకున్నా కూడా తను ఖాళీగా ఉండలేక తనకి దగ్గరలో ఉన్న జేసీ పెన్నీ అనే ఒక సూపర్ మార్కెట్ లో స్వీపర్ గా పార్ట్ టైం జాబ్ చేసేవారు. అలా 17 ఏళ్ల పాటు స్వీపర్ గా పనిచేసిన రొనాల్డ్ రీడ్ ఫైనల్ గా 1997లో ఫుల్ టైం రిటైర్మెంట్ తీసుకుని ఒక చిన్న ఇంట్లో తన పిల్లలు మనవళ్లతో ప్రశాంతంగా జీవితం గడిపేసి ఫైనల్ గా జూన్ 2, 2014లో 92 ఏళ్ల రొనాల్డ్ రీడ్ చనిపోయారు. ఇంతే కదా, ఇంకేమీ లేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన చనిపోయిన రోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆయన బాడీ ముందు కూర్చుని బాధపడుతుంటే అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ అండ్ మీడియా ఛానల్స్ రొనాల్డ్ రీడ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని హాస్పిటల్స్ అండ్ లైబ్రరీస్ కి డొనేషన్స్ గా ఇచ్చారని చాలా గొప్పగా పబ్లిష్ చేస్తున్నారు. ఈ న్యూస్ చూడగానే రొనాల్డ్ రీడ్ ఫ్యామిలీతో పాటు అమెరికాలో ఉన్న ఎంతో మంది ప్రజలు రీడ్ చేసిన డొనేషన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అసలు రొనాల్డ్ రీడ్ అనే వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక పెద్ద జాబ్ చేయలేదు, బిజినెస్ చేయలేదు, అట్లీస్ట్ మంచి బట్టలు కూడా వేసుకునేవారు కాదు. ఆయన్ని చూస్తే కనీసం తినడానికి కూడా లేనివాడిలా కనిపించేవారు. అయితే మరి అలాంటి వ్యక్తికి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చింది? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇది అర్థం కావాలంటే ఒకసారి మనం స్టోరీలో కాస్త వెనక్కి వెళ్ళాలి. రొనాల్డ్ రీడ్ తను డైలీ కాఫీ తాగే క్యాంటీన్ మూసేస్తే తన ఫ్రెండ్ ఒక లైబ్రరీ అడ్రస్ ఇచ్చి తనని కలవడానికి అక్కడికి రమ్మన్నారు, గుర్తుందా? సో రొనాల్డ్ రీడ్ కూడా తన ఫ్రెండ్ ని కలవడానికి ఆ లైబ్రరీకి వెళ్ళేవారు. సో బేసిక్ గా లైబ్రరీలో బుక్స్ తప్ప ఇంకేం ఉండవు కాబట్టి తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేసే టైంలో రొనాల్డ్ రీడ్ బుక్స్ చదవడం స్టార్ట్ చేశారు. స్లోగా తనకి బుక్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ ఆయన చదివిన బుక్స్ ఏంటో తెలుసా? స్టాక్ మార్కెట్స్, మనీ అండ్ ఫైనాన్స్ అండ్ స్టాక్ ఇన్వెస్టింగ్. వీటితో పాటు రెగ్యులర్ గా ది వాల్ స్ట్రీట్ జర్నల్ అనే ఒక
న్యూస్ పేపర్ చదివేవారు. ఈ న్యూస్ పేపర్ లో రెగ్యులర్ గా బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ న్యూస్ వస్తుంది. సో ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఆయన బుక్స్ చదువుతూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ మీద నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత అమెరికాలో ఉన్న కొంతమంది స్టాక్ బ్రోకర్స్ దగ్గర అకౌంట్స్ తీసుకుని స్లోగా తన దగ్గరున్న డబ్బుతో కొన్ని కంపెనీ షేర్స్ కొనుక్కుని ఆ షేర్స్ కి సంబంధించిన పత్రాలు తన ఇంట్లో ఒక లాకర్ లో దాచుకునేవారు. ఇక్కడ సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటంటే తను చదువుతున్నట్టు కానీ షేర్స్ కొంటున్నట్టు కానీ ఎవ్వరికీ తెలియదు, ఇంక్లూడింగ్ తన పిల్లలకి కూడా. సో ఇలా చాలా సంవత్సరాల పాటు తనకి వచ్చే చాలా తక్కువ జీతంలోనే ఎంతో కొంత మిగిల్చుకుని ప్రతి నెల రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసేవారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే కోటీశ్వరులుగా మారుతారు. బికాజ్ ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతారు. అయితే రొనాల్డ్ రీడ్ ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్. అంటే రొనాల్డ్ రీడ్ తను ప్రతి నెల ఒకే కంపెనీ షేర్స్ కొనకుండా తన దగ్గరున్న డబ్బుని డిఫరెంట్ సెక్టార్స్ కి సంబంధించిన ఆల్మోస్ట్ 95 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు. లైక్ హెల్త్ కేర్, టెలికమ్యూనికేషన్, రైల్వేస్, బ్యాంక్స్ అండ్ కన్స్యూమర్ గుడ్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఎప్పుడూ కూడా ఒకే సెక్టార్ కి సంబంధించిన కంపెనీస్ కంటిన్యూస్ గా గ్రో అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంవత్సరం సాఫ్ట్వేర్ సెక్టార్ లో ఉన్న కంపెనీస్ గ్రో అయితే మరొక సంవత్సరం కోర్ సెక్టార్ లో ఉన్న ఇండస్ట్రీస్ గ్రో అవుతాయి. సో మనం రెండు చోట్ల లాభాలు సంపాదించాలన్నా అట్ ద సేమ్ టైం ఒక సెక్టార్ లో లాస్ వచ్చినప్పుడు భారీగా నష్టపోకుండా ఉండాలన్నా మన డబ్బుని డిఫరెంట్ సెక్టార్స్ లో ఉన్న కంపెనీ షేర్స్ లో పెట్టుబడి పెట్టాలి. ఎగ్జాక్ట్ గా రొనాల్డ్ రీడ్ కూడా ఇదే చేశారు. అండ్ దీని రిజల్ట్ ఏంటో తెలుసా? 2000 ఇయర్ లో .com బబుల్ క్రాష్ వచ్చినప్పుడు అండ్ అలాగే 2008 లో లీమన్ బ్రదర్ కొలాప్స్ జరిగినప్పుడు కూడా రొనాల్డ్ రీడ్ పోర్ట్ఫోలియోలో మాత్రం పెద్దగా నష్టాలు రాలేదు. .com బబుల్ క్రాష్ అండ్ లీమన్ బ్రదర్ కొలాప్స్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోవడానికి కారణమైన రెండు సంఘటనలు. .com బబుల్ క్రాష్ లో ఇంటర్నెట్ ని బేస్ చేసుకునే కంపెనీస్ భారీగా నష్టపోతే లీమన్ బ్రదర్ కొలాప్స్ లో రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన కంపెనీస్ ఎక్కువగా నష్టపోయాయి. ఈ రెండు ఈవెంట్స్ లో కూడా రొనాల్డ్ రీడ్ కి కొద్దిగా నష్టాలు వచ్చినప్పటికీ మిగిలిన సెక్టార్స్ లో ఉన్న కంపెనీస్ ఇస్తున్న లాభాల వల్ల ఈ నష్టాలు మాఫీ అయిపోయాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ని పుస్తకాలు చదివినప్పటికీ రొనాల్డ్ రీడ్ కొన్న అన్ని కంపెనీ షేర్స్ ప్రాఫిట్ ఇవ్వలేదు. కొన్ని కంపెనీస్ లాస్ లోకి కూడా వెళ్ళిపోయాయి. బట్ ఓవరాల్ గా రొనాల్డ్ రీడ్ తన ఇన్వెస్ట్మెంట్స్ లో ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం తన డబ్బుని డిఫరెంట్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయడమే. స్ట్రాటజీ నెంబర్ 2, కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైంది ఏంటో తెలుసా? టైం. సో ఎప్పుడైతే మీ డబ్బు దాని మీద వస్తున్న వడ్డీని కలుపుకుంటూ టైం ని బేస్ చేసుకుని ఒక సిస్టమాటిక్ వేలో గ్రో అవుతుందో దాన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. అస్సలు అర్థం కాలేదు కదా? ఏం పర్వాలేదు, ఈ ఎగ్జాంపుల్ గమనించండి. రవి అనే పేరుతో ఒక పర్సన్ ఉన్నాడు. తన వయసు 20 సంవత్సరాలు. తన దగ్గర ₹1,00,000 క్యాష్ ఉంది. సో వాటిని ఎవరికైనా ₹2 వడ్డీకి అప్పిద్దామని ఫిక్స్ అయ్యాడు. ₹2 వడ్డీ అంటే సంవత్సరానికి 24% ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఆ 1,00,000 నెక్స్ట్ ఇయర్ కి ₹1,24,000 అవుతుంది. సో ఒక సంవత్సరానికి 24,000 ఇంట్రెస్ట్ అంటే ఆ ₹1,00,000 డబుల్ అయ్యి 2,00,000గా మారడానికి అప్రాక్సిమేట్లీ 4 సంవత్సరాల టైం పడుతుంది. సో ఇలా 24% ఇంట్రెస్ట్ కి కంటిన్యూస్ గా తన డబ్బుని వడ్డీకి తిప్పితే ప్రతి 4 సంవత్సరాలకి తన డబ్బులు డబుల్ అవుతూ వస్తాయి. అంటే 4 ఇయర్స్ కి 1,00,000 2,00,000 అయితే 8 ఇయర్స్ కి 4 lakhs, 12 ఇయర్స్ కి 8 lakhs అండ్ 16 ఇయర్స్ కి 16 lakhs. ఇలా ₹1,00,000గా స్టార్ట్ అయిన ఈ డబ్బు 40 సంవత్సరాలకి ఎంత అవుతుందో తెలుసా? 10 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటి 20 సంవత్సరాల్లో ఈ డబ్బు 1,00,000 నుండి 32 లక్షలకి మాత్రమే పెరిగింది. కానీ మిగిలిన 20 సంవత్సరాల్లో 32 లక్షల నుండి 10 కోట్లకి పెరిగింది. సో మై డియర్ ఆడియన్స్, దీన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 40 సంవత్సరాల్లో 1,00,000 నుండి 10 కోట్లకి పెరిగిన ఈ డబ్బు నెక్స్ట్ 16 సంవత్సరాల్లో 10 కోట్ల నుండి 160 కోట్ల రూపాయలకి పెరుగుతుంది. అంటే 20 ఏళ్ల వయసులో కేవలం ₹1,00,000తో మొదలైన రవి తనకి 76 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి 160 కోట్ల రూపాయలకి పైగా సంపాదిస్తాడు. సో ఇది చూసిన వెంటనే నా దగ్గర ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి, ఇది నేను కూడా చేసేయగలను కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంపౌండింగ్ అనేది 2 కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రెండోది టైం. అంటే మీరు పెట్టిన డబ్బుకి కన్సిస్టెంట్ గా ప్రతి సంవత్సరం ఎంత % ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఆ డబ్బుని కదపకుండా ఎన్ని సంవత్సరాల పాటు కాంపౌండింగ్ చేస్తున్నారు. ఈ రెండింటి మీద ఆధారపడే లాంగ్ టర్మ్ లో మీ డబ్బు గ్రో అవుతుంది. సో సేమ్ టు సేమ్ ఇలాగే రొనాల్డ్ రీడ్ కూడా తన ఎంత చిన్న జాబ్ చేస్తున్నప్పటికీ తనకొస్తున్న ఆదాయంలో ఎంతో కొంత డబ్బు కన్సిస్టెంట్ గా ఎక్కువ సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. సో ఒక పాయింట్ ఆఫ్ టైం లో తన డబ్బుకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ తోడై ఒక స్వీపర్ గా పనిచేసే వ్యక్తిని కోటీశ్వరుడిగా మార్చింది. ఇప్పుడు అర్థమైందా కాంపౌండింగ్ కి ఉన్న పవర్ ఏంటో? ఇంకా అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ కి వెళ్ళి మళ్ళీ వినండి. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి స్లో అండ్ స్టడీగా గ్రో
గ్రో అవ్వడం వెనుకున్న పవర్ ఏంటో తెలియాలి. బికాజ్ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది ఈజీ మనీ కోసం స్టాక్ మార్కెట్ లో డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటూ తొందరగా డబ్బులు సంపాదించేయాలనుకుంటున్నారు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ వెనుకున్న అసలు పవర్ అండ్ పొటెన్షియాలిటీ మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. పోనీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసి ఎవరైనా లాభపడుతున్నారా అంటే 100 మంది ఇంట్రాడే చేస్తే అందులో జస్ట్ 5% కూడా ప్రాఫిట్ లో ఉండడం లేదు. ఇది నేను చెప్పేది కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ బ్రోకర్ అయిన జెరోదా ఫౌండర్ నితిన్ కామతే చెప్పారు. సో మై డియర్ ఆడియన్స్, మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తారేమో కానీ కేవలం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ద్వారా మాత్రమే సంపద సృష్టించగలుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనగానే గుర్తొచ్చే పేరు వారెన్ బఫెట్, అవునా? కానీ ఆయన కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అండ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారానే ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ గా ఎదిగారు, ఇంట్రాడే ట్రేడింగ్ చేసి కాదు. స్ట్రాటజీ నెంబర్ 3, ఫోకసింగ్ ఆన్ అసెట్స్ దెన్ లయబిలిటీస్. అసెట్స్ అంటే మనకి డబ్బులు సంపాదించి పెట్టేవి, లయబిలిటీస్ అంటే మన దగ్గర నుండి డబ్బులు లాగేసేవి. ఏంటి మళ్ళీ అర్థం కాలేదా? ఏం పర్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గమనించండి. అసెట్స్ అంటే ఆస్తులు. అంటే మనం ఈ రోజు కొంత డబ్బుని పెట్టుబడి పెడితే కొన్ని రోజుల తర్వాత వాటి నుండి మనకి కొంత ఆదాయం వస్తుంది కాబట్టి వాటిని ఆస్తులు అంటాం. లైక్ ల్యాండ్, గోల్డ్, సిల్వర్, షేర్స్, గవర్నమెంట్ బాండ్స్ ఎట్సెట్రా. లయబిలిటీస్ అంటే మనం కొంత డబ్బు పెట్టుబడి పెట్టి కొన్న తర్వాత కూడా మనకి డబ్బులు ఇవ్వకపోగా తిరిగి మన దగ్గర నుండే డబ్బులు లాగేస్తాయి, వాటినే లయబిలిటీస్ అంటారు. లైక్ కార్స్, బైక్స్, మొబైల్ ఫోన్స్, లగ్జరీ ఐటమ్స్ ఎట్సెట్రా. వీటినే ఎప్రిషియేటింగ్ అండ్ డిప్రిషియేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా అంటారు. అంటే టైం పెరిగే కొద్దీ వేటి విలువైతే పెరుగుతుందో అవి ఎప్రిషియేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, టైం పెరిగే కొద్దీ వేటి విలువైతే తగ్గిపోతుందో అవి డిప్రిషియేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషి తనకొస్తున్న ఆదాయంలో ఎప్పుడూ కూడా ఎక్కువ మొత్తాన్ని ఎప్రిషియేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా అసెట్స్ లోనే పెట్టుబడిగా పెట్టాలి. అండ్ రొనాల్డ్ రీడ్ కూడా అదే చేశారు. తను ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ కాస్ట్లీ వస్తువులు కానీ లాంగ్ టర్మ్ లో వాల్యూ కోల్పోయే వస్తువులు కొనడానికి కానీ తన డబ్బులు వేస్ట్ చేసుకోకుండా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ షేర్స్ రూపంలో తన ఆస్తులు పెంచుకున్నారు. అర్థమైందా? సో మై డియర్ ఆడియన్స్, వీడియో ఇంకా అయిపోలేదు, బట్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటేనే మీరు ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు. సో ఇలాంటి క్వాలిటీ కాంటెంట్ ని కంటిన్యూస్ గా మీ ముందుకి తీసుకురావడానికి మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. మాకు మీ నుండి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని జీవితంలో ఎదగాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. ఇక్కడ మీకు తెలియాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే రొనాల్డ్ రీడ్ దగ్గర భూములు కొనడానికి, గోల్డ్ కొనడానికి లక్షలు కోట్లు లేకపోయినప్పటికీ కూడా తనకొస్తున్న ఆ తక్కువ శాలరీలోనే కొంత భాగాన్ని కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేసి ఎక్కువ సంవత్సరాల పాటు హోల్డ్ చేయడం వల్ల ఫైనల్ గా తను కూడా ఒక కోటీశ్వరుడయ్యాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే మనం కూడా ఆస్తులు కొనాలంటే లక్షలు కోట్లు ఉండాలనుకుంటాం, కానీ మన దగ్గరున్న ఆ కొద్ది డబ్బునే ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయగలిగితే లాంగ్ టర్మ్ లో మనం కూడా మరొక రొనాల్డ్ రీడ్ అవ్వచ్చు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, మ్యాజిక్ అనేది ఇన్వెస్ట్మెంట్ లో ఉండదు, దాన్ని కదపకుండా ఎన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేస్తున్నాం అన్నదే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? సో ఫైనలీ రొనాల్డ్ రీడ్ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ. అంటే తను చనిపోయే టైంకి తన దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఉందని తెలిసి కూడా ఆ మొత్తం డబ్బుని తన పిల్లలకి ఇవ్వకుండా తన సక్సెస్ కి కారణమైన లైబ్రరీకి $1.2 మిలియన్ ఇస్తే ఆ లైబ్రరీకి వెళ్ళడానికి కారణమైన హాస్పిటల్ కి $4.8 మిలియన్ డొనేట్ చేశారు. రియలీ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన సక్సెస్ ఆయన్ని కోటీశ్వరుని చేస్తే రొనాల్డ్ రీడ్ చేసిన డొనేషన్సే ఆయన్ని గొప్ప వ్యక్తిని చేశాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.